ఈ మొదటి మందిర వార్షికోత్సవ సభకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు జానయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న సేవకులకును సహోదరులకును, నా ముందున్న విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో చక్కని పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచి దేవుని వాక్యాన్ని మనము వినుటకు ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా మీరు చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి, ఈ వాక్య భాగంలో నుండి మనం ఎన్నో సంగతులు మనం నేర్చుకుందాం. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను, చిత్తగించుమో, నేనున్నాను, నన్ను పంపు. ప్రార్థన చేద్దాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం నాయన. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ మొదటి మందిర వార్షికోత్సవ దినం ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన కృప కొరకై స్తుతిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం మీది మాట్లాడే దేవుడవు నీవు. వినబుద్ధిని, గ్రహించు మనస్సును దయచేయండి. వినేవారు ఉంటే మీరెంతైనా మాట్లాడే దేవుడవు గనుక మీ స్వరాన్ని వినిపించి మీ మాటల చేత నాయన బలపరచండి, మీ మాటల చేత ఆశీర్వదించండి, మీ మాటల చేత దీవించండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకొని తండ్రి, నీ దాసునైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందుమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, ఈ మందిర మొదటి వార్షికోత్సవ దినం దేవుని వాక్యముల నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటల్ని నేను ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన గ్రంథం అని మనం ఎరుగుతాం. ఎందుకనంటే బైబిల్ మొత్తంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు 66 గ్రంథాల సమ్మేళనమే బైబిల్. అయితే ఒక యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 66 అధ్యాయాలు ఉన్నాయి. కనుక బైబిల్ ఒక్కసారైనా చదవని వాళ్ళు యెషయా గ్రంథం 66 అధ్యాయాలు చదివితే బైబిల్ ఒక్కసారన్నా చదివినట్లయిద్దని ఎంతోమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకనంటే
బైబిల్ మొత్తంలో ఏ విషయాలు అయితే పొందుపరచబడి ఉన్నాయో ఒక యెషయా గ్రంథంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక యెషయా గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యెషయా గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యెషయా గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆయన మరల రెండవసారి ఈ భూమి మీదకి రావడం మనం యెషయా గ్రంథంలో చూస్తాం. 1000 ఏండ్ల పాలన యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నరకం గురించి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. పరలోకాన్ని గురించి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారైనా బైబిల్ చదవని వాళ్ళు యెషయా గ్రంథం 66 అధ్యాయాలు చదివితే బైబిల్లో ఉన్న కంటెంట్ ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం అని ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు 2 భాగాలు. మొదటి 39 అధ్యాయాలు ఒక భాగం, 40 నుంచి 66 వరకు రెండో భాగం. ఎందుకంటే నేను ఒక బైబిల్ టీచర్ని, నేను 2 బైబిల్ కాలేజీల్లో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. కాబట్టి యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు ఒక భాగం, 40 నుంచి 66 వరకు రెండో భాగం. అలాగే బైబిల్ కూడా 2 భాగాలు. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉంటాయి. అలాగే యెషయా గ్రంథంలో మొదటి 39 గ్రంథాల్లో పాత సంగతులు ఉంటాయి, 40 నుండి చివరి వరకు క్రొత్త సంగతులు ఉంటాయి. అందుకని బైబిల్ గ్రంథం యెషయా గ్రంథానికి చాలా ప్రాధాన్యత ఉంది అని నేను ఈ సమయంలో తెలియచేస్తున్నాను. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. యెషయా జీవితంలో పెను మార్పును తీసుకొచ్చిన అధ్యాయం. తన జీవితంలో చాలా మార్పులు 6వ అధ్యాయం ద్వారానే ప్రారంభమైంది. ఎందుకనంటే 6వ అధ్యాయం, 6 అనేది మానవ సంఖ్య. దేవుడు మనిషిని ఏ దినం చేశాడు అని అంటే 6వ రోజున చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాల సృష్టి క్రమాన్ని మనం చూస్తాం. 6వ రోజునే దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు మనుషుల్ని చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 6 మానవ సంఖ్య. కాబట్టి 6వ అధ్యాయం ఒక మనుష్యుని జీవితంలో వచ్చిన ఒక గొప్ప మార్పును యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఆ మార్పుకు ఆయన ఈ 6వ అధ్యాయంలో 3 చూశాడు. నేను చూచి తిని, నేను చూచి తిని, నేను చూచి తిని అని అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఏం చూశాడు అని అంటే 3 చూశాడు. నేను ఈ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిగా ఆయన ఎవరిని చూశాడు అని అంటే, చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. కనుక యెషయా ఎవరిని చూశాడంటే మొట్టమొదటిగా దేవుణ్ణి చూశాడు. అది మొదటి విషయం. రెండవదిగా ఈ అధ్యాయంలో ఆయన ఇంకా ఏం చూశాడు అనంటే, అదే మొదటి వచనంలో ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని చూస్తాం. అంటే యెషయా ఏం చూశాడు అనంటే, రెండవది దేవాలయాన్ని చూశాడు. క్రీస్తు కృప ఆలయం, దేవాలయం. కనుక యెషయా దేన్ని చూశాడు అనంటే, రెండవదిగా ఆయన మందిరాన్ని చూశాడు. అది రెండో విషయం. మూడవదిగా యెషయా ఈ 6వ అధ్యాయంలో ఇంకా ఎవరిని చూశాడు అనంటే, చూడండి 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి అని మనం చూస్తాం. శరాపులు అని అక్కడ పైన ఒకటేసి కింద పుట్నోట్లో మహాదూతలు అని ఉంది. కనుక ఈ 3 అంతే. 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యెషయా ఎవరెవరిని చూశాడనంటే, ఒకటి దేవుణ్ణి చూశాడు, రెండవదిగా దేవుని మందిరాన్ని చూశాడు, మూడవదిగా దైవ సంబంధులను చూశాడు. దైవ సంబంధులు, మహాదూతలు అని అంటే దైవ సంబంధులు, దేవునితో నిత్యము ఉండే దేవదూతల్ని ఆయన చూశాడు అని ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంతే. నేను చెప్పాల్సిన 3 విషయాలు: దేవుడు, మందిరం, అలాగే దేవుని సంబంధులు. ఈ 3 విషయాల గురించి ఈ మధ్యాహ్న సమయంలో నేను మీతో పంచుకుంటాను. సరే, మొదటిది దేవుడు.
ఆయన చూసిన దేవుడు ఎలాంటి వాడంటే ఓ 3 విషయాలు చెప్తాను. తర్వాత ఆయన చూసింది రెండవది మందిరం. మందిరం అంటే ఏంటి అనే దాని గురించి కూడా మరికొన్ని విషయాలు చెప్తాను. మూడవదిగా ఆయన చూసిన ఈ దైవ సంబంధుల దేవదూతల్లో ఆయన 6 విషయాలు చూశాడు. కనుక దేవదూతల గురించి కూడా ఒక 6 విషయాలు చెప్తాను. అంతే, ఈ 6వ అధ్యాయంలో ఉన్న విషయాలే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి చూశాడు, ఆ దేవుడు ఎలాంటి వాడు. మందిరాన్ని చూశాడు, అసలు మందిరం అంటే ఏంటి. దైవ సంబంధుల్ని చూశాడు, వాళ్ళల్లో ఉన్న లక్షణాలు మందిరానికి వచ్చే వాళ్ళల్లో ఉండాలి. అప్పుడే వీళ్ళు ఆయనతో నిత్యమో ఉండగలుగుతారు. దైవ సంబంధులు అనంటే ఈ 6 లక్షణాలు కలిగిన వాళ్ళే దైవ సంబంధులు. చివరిలో మనం ఆలోచిద్దాం, ఈ 6 లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనేది ఎవరికి వారే ఆలోచించాలి. సరే, మొదటి విషయం, తను చూసిన దేవుడు ఎలాంటి వాడు అనంటే, రండి మొదటి వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా. కనుక ఆయన చూసిన దేవుడు ఎవరు అనంటే, మొదటి మాట, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అత్యున్నతమైన సింహాసనం. ఇప్పుడు మన ఇండియాలో అత్యున్నతమైన సింహాసనం అని దేన్ని అంటామంటే సుప్రీంకోర్టుని అంటాం. హైకోర్టు కాదు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు కాదు, తర్వాత అత్యున్నతమైన స్థానం అని అంటే సుప్రీంకోర్టు. అలాగే ప్రపంచంలో మరి ఉన్న దేశాలన్నిటికీ ఎన్నో సుప్రీంకోర్టులు ఉంటాయి. కనుక ఈ సింహాసనం ఇక్కడ భూమి మీద ఉన్న సింహాసనాలన్నిటికంటే మించిన సింహాసనం. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక అంటే ఆయన ఎవరు అనంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మొదటి మాట, బైబిల్లో ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఇలా అన్నాడు, యేసు ప్రభు ఇలా చెప్పారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోకంలో ఆయనకు అధికారం ఉంది, భూమి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఆయన సర్వాధికారి. లోకంలో ఎన్నో అధికారాలు ఉండొచ్చు, కానీ ఆ అధికారాలన్నీ కూడా సర్వాధికారి కింద ఏలుబడి చేయవలసిందే. కాబట్టి మొదటి మాట, బైబిల్లో ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఇది మొదటి విషయం. రెండవ మాట చెప్తాను రండి. రెండవదిగా బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అనంటే, చూడండి 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చూస్తాం. అంటే బైబిల్లో ఉన్న దేవుడు, యెషయా చూసిన దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు పాపము లేని దేవుడు. అసలు ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయనలో పాపం ఉండకూడదు. ఈ భూమి మీద మనుషులంతా జన్మ పాపులే, కర్మ పాపులే. జన్మ పాపం అంటే మనల్ని కన్నవారు ఏదో తప్పు చేశారని కాదు. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు. వారి ద్వారా వచ్చిన వారందరి మీద ఉన్న పాపం అది జన్మ పాపం. రెండవది కర్మ అనంటే మనంతటికి మనం చేసినటువంటి తప్పుల ద్వారా మనం తెచ్చుకున్నది, అది మన కర్మ. అంటే భూమి మీద ప్రతి మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. కానీ దేవుడు అని ఒక ఆయన అనాలంటే ఆయన జన్మ, కర్మ, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు లేనివాడు అయి ఉన్నవాడే దేవుడు. కనుక బైబిల్లో ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడే పాపిని పరిశుద్ధునిగా మార్చగలడు. ఈ భూమి మీద ఎవరైనా సరే ఎంత ఘోర పాపి అయినా, పాపం లేని మనుషులు ఎవ్వరూ లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అందరూ పాపులే, పాపం లేని మనుషులు. నాలో పాపము లేదు, నేను పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు నేనే పాపం చేయలేదు అన్న మనుషులు భూమి మీద ఎవరు లేరు. కనుక మనుషులంతా పాపులే. అందుకే దేవుడే మనుషులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపుల్ని రక్షించటానికి వచ్చాడు.
ఆయన శిక్షించడానికి రాలేదు, ఆయన రక్షించడానికే వచ్చాడు. వినండి జాగ్రత్తగా. దేశాన్ని రక్షించడానికి మిలిటరీ వాళ్ళు ఉంటారు, దేహాన్ని రక్షించడానికి డాక్టర్లు ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు, పంటల్ని రక్షించడానికి ఎన్నో క్రిమి సంహారక మందులు ఉంటాయి. కానీ పాపిని రక్షించే రక్షకుడు ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. బిడ్డకి తల్లవసరం, గొర్రెకి కాపర అవసరం, రోగికి వైద్యుడు అవసరం, పాపులకు రక్షకుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. అందుకే పాపుల్ని రక్షించే రక్షకుడు పాపము లేనివాడై ఉండాలి. కనుక యెషయా ఎవరిని చూశాడు అనంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన చూశాడు. ఇది రెండవ విషయం. ఒకటి సర్వాధికారి అయిన దేవుడు, రెండవదిగా పరిశుద్ధుడైన దేవుడు. మూడవ మాట చెప్తాను రండి. మూడవది, ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇంకా యెషయా ఎవరిని చూశాడు అనంటే చూడండి, 6వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదనో మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అనుంది. అంటే ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నారు? మా నిమిత్తం ఎవడు పోతాడు అని ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుచున్నాడు. అంటే మాట్లాడాలంటే ఏముండాలి? జీవం ఉండాలి. చనిపోయిన వారు మాట్లాడలేరు, జీవం ఉంటేనే మాట్లాడగలుగుతాం. కనుక యెషయా ఎవరిని చూశాడు అని అంటే మూడవదిగా జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుణ్ణి యెషయా చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, చదువుతున్నాను నేను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతున్నాను, 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కనుక ఈయన యుగ యుగములు సజీవుడై ఉన్నవాడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఒకసారి అమెరికా దేశంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన అన్నాడంట, మీ దేవుడు చనిపోయాడు, ఆయన మాట్లాడాడు అని అన్నాడట. అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారంట, అదేంటి అలా అంటున్నారు, ఇప్పుడేగా ఆయనతో మాట్లాడేస్తున్నాను, ఆయన నాతో మాట్లాడాడు, నేను ఆయనతో మాట్లాడాను, నా దేవుడు మాట్లాడే దేవుడు అన్నాడట. అదేంటి, ఆయన చనిపోయి చాలా వేల సంవత్సరాలు అయింది కదా, ఆయన ఎట్లా మాట్లాడతాడు అని అంటే ఆయన చెప్పాడట, ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరంతో మాట్లాడతాడు, తన వాక్యంతో మాట్లాడతాడు, తన ఆత్మతో మాట్లాడతాడు, తన సేవకుల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. నేను నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నేటికి సజీవుడు. అలాంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నానని చెప్పాడు. కనుక బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడేవాడు కాబట్టి, ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తాయి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తే, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ రోజున ఎంతో కరుడు కట్టిన దొంగల జీవితాలు మార్చబడుతున్నాయనంటే దేని ద్వారా? ఆయన మాటల ద్వారానే. తన వాక్యము ద్వారా దొంగలు మార్చబడుతున్నారు. ఆయన మాటల ద్వారా పాపములో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఆయన మాటల ద్వారా అస్థిరులుగా ఉన్నవాళ్ళు స్థిరులవుతున్నారు. ఆయన మాటల ద్వారా ఆయన గురించి ప్రకటించడానికి పారిపోయిన వాళ్ళు ప్రకటించే ధైర్యాన్ని తెచ్చుకొని కంఠం తెగుతున్న, కాలి బూడిదవుతున్న వాళ్ళు దేవుని యొక్క సువార్తను విరివిగా అనేకులకు ప్రకటించగలుగుతున్నారంటే సజీవుడైన దేవుని మాటలు వారి జీవితంలో చేస్తున్న కార్యాన్ని బట్టి ఈ రోజున గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో గోవిందరాజపురం అనే ఒక ఊరుంది. చాలామందికి తెలుసు. అక్కడ చాలా సంవత్సరాల క్రితం, ఓ 70-80 ఏళ్ల క్రితం ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరే ఆర్ఆర్కే మూర్తి గారు. ఇక్కడే గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గోవిందరాజపురం. ఆ ఊర్లో అంతా బ్రాహ్మణులే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదవటం మొదలెట్టాడట. ఈరోజు చాలామంది బైబిల్ చదివేస్తున్నారు కాబట్టి బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదువుతూ ఉంటే, అలా చదువుతూ ఉండగా ఆయన మారిపోయారు. మారిపోతే ఆ తర్వాత బైబిల్లో విషయాలు బోధించడం మొదలెట్టాడట.
అదే గోవిందరాజపురంలో ఆర్ఆర్కే మూర్తి గారికి మామయ్య, వరుసకి మామ అవుతాడు. మామయ్య అన్నాడంట, ఎరా మూర్తి అందులో దిగిపోయావంట కదరా అన్నాడంట. అప్పుడు మూర్తి గారు అన్నారంట, మామ దిగలేదు, దిగిపోయిన వాడిని లేచానన్నాడట. ఎలా లేచావురా అని అంటే, బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవటం మొదలెట్టాను, కానీ బైబిల్ చదువుతూ ఉంటే మామ నా తప్పులన్నీ బయటపడ్డాయి మామ. నేనెంత ఘోరంలో పాపంలో ఉన్నానో, నా ఆలోచనలు ఎంత చెడిపోయినాయో, నేనెంత జన్మ కర్మ పాపినో, నాకు ఆ విషయాలన్నీ కూడా బైబిల్ చదువుతూ ఉంటే నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని అన్నాడట. అయితే నీకేదో పెద్దది పట్టినట్టుందిరా, సరే బాగా చదువుకున్నావు కాబట్టి మన దాంట్లో ఏవైనా తప్పులుంటే నీవే మార్చి మన దాన్నే బోధించవచ్చు కదరా అన్నాడంట. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే, నేను మార్చగలిగిన, నేను సరిదిద్దగలిగిన అది నాకెందుకు మామ, నన్ను దిద్దేదే నాకు కావాలి, నన్ను సరిచేసేదే కావాలి, నన్ను మార్చేదే కావాలి, కనుక దీన్ని మార్చలేం, దాన్ని మార్చొచ్చేమో కానీ దీన్ని మార్చలేం మామ, ఇదే నన్ను మార్చింది అని ఆయన చెప్పారు. ఈరోజున ఎంతోమంది మనం గమనిస్తే చాలామంది హైదరాబాద్ సేవ చేసిన భక్త సింగ్ గారికి ఆయన జర్మనీ లండన్ దేశంలో ఆయన బిఈ చదువుతున్న దినాల్లో ఒక ఫ్రెండ్ ఒక ఆయన బైబిల్ ఇచ్చాడట, ఇంగ్లీష్ బైబిల్. అయితే ఆ ఫ్రెండ్ అటు వెళ్ళిపోవడంతో లోపల ఉన్న పేజీలన్నీ చింపేశాడట. లోపల ఉన్న పేజీలను చింపి ఇలా ఎప్పుడైనా చెమట పోస్తే, చెమట గారుతూ ఉంటే, కరెంటు పోతే ఆ గట్టి అట్ట విసురుకుందామని ఆ అట్ట పైన టేబుల్ మీద పెట్టాడట భక్త సింగ్ గారు. అయితే ఒక రోజున కూర్చున్నాడు. తర్వాత కూర్చుంటే ఆ బైబిల్ అట్ట మీద ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటనంటే, తెలుగు బైబిల్లో పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో హోలీ బైబిల్ అని ఉంటుంది. హోలీ బైబిల్, హోలీ పరిశుద్ధ గ్రంథం. లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, కానీ ఈ గ్రంథానికి, ఒక్క గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనే ఆశ, ఆరాటం కలిగింది. సరే మళ్ళీ ఫ్రెండ్ కలిశాడు. ఫ్రెండ్ కలిస్తే చదివావా అని అంటే, చదవలేదురా, ఉంటే నీ దగ్గర ఇంకో బైబిల్ ఇవ్వరా అన్నాడట. అది ముందు దాన్ని చింపేశానంటే మళ్ళీ బాగోదని ఇంకో బైబిల్ ఉంటే ఇవ్వరా అని అంటే చాలా సంతోషం, ఇంకో బైబిల్ అడుగుతున్నాడని ఫ్రెండ్ ఇంకో బైబిల్ ఇచ్చాడట. ఆ బైబిల్ చదివాడు. ఆ బైబిల్ చదివి ఆయనకి ఎవరు ఇంకా సువార్త చెప్పలేదు, కానీ బైబిల్ చదువుతూ ఉండగా, జీవము గల మాటలు చదువుతూ ఉండగా తన బ్రతుకు మారిపోయింది. బైబిల్లో ఉన్న దేవుడికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రం నుంచి మన హైదరాబాద్కి వచ్చి ఈ రోజున 10,000 సంఘాలు స్థాపించిన ఘనత ఆయన, ఒక దైవజనుడు భక్త సింగ్ గారికి దక్కిందని ఈ విషయాన్ని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే బైబిల్ చదువుతూ ఉంటే మనుషులు మారుతారండి. ఇది జీవము కలిగిన దేవుని మాటలు మనుషుల జీవితాలను మారుస్తాయి. చాలామంది అంటారు బైబిల్ అంటే ఇదొక మత గ్రంథం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది మత గ్రంథం కాదు, ఇది మతి గ్రంథం. మతాన్ని మార్చేది కాదు, నీ మతిని మార్చేది, నీ మనస్సు మార్చేది. బైబిల్ చదవండి, మనస్సు మారద్ది. బైబిల్ చదవండి, బుద్ధి మారద్ది. నేను మీ మధ్యలో నిలబడ్డా. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు సినిమాలు చూశాను. ఫస్ట్ ఇయర్ వరకు బాగా సినిమాలు చూసేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇలాగే నాకొకరు సువార్త చెబితే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పటికి నమ్ముకొని 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాలు, అంతకుముందు ఎన్నో సినిమాలు చూసేవాడిని, థియేటర్లకు వెళ్ళిపోయేవాడిని. 24 సంవత్సరాలు అవుతుంది నేను థియేటర్కి వెళ్ళి దాని మీద మనసే లేకుండా దేవుడు నాకు సహాయం చేశాడంటే కారణం ఇందులో ఉన్న సజీవమైన దేవుని మాటలే అని ఈ మధ్యాహ్నం నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మాటలు మన బ్రతుకుల్ని మారుస్తాయి. చెడ్డవాడు మంచివాడు అవుతాడు. బైబిల్ చదవండి ఒకసారి. మతం మారటం కాదు, బైబిల్ చదివితే మతి మారద్ది, బుద్ధి మారద్ది. పాపంలో ఉన్నవాడు పరిశుద్ధుడు అవుతాడు. భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు ప్రేమించేవాడు అవుతాడు. తల్లిదండ్రులకు లోబడలేని పిల్లలు తల్లిదండ్రులకు బైబిల్ చదివితే లోబడతారు. తర్వాత చెడ్డవాడు మంచివాడు అవుతాడు. మంచి మార్గంలో మనుషులు నడవగలుగుతారు. మనుషుల బ్రతుకులను, మనుషుల జీవితాలను మార్చగలిగిన ఏకైక గ్రంథం ఒక్కటే, అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. కనుక బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అనంటే ఈ 3 విషయాలు. యెషయా చూశాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుణ్ణి చూశాడు.
రెండవదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాడు. మూడవదిగా జీవము కలిగిన మాట్లాడే దేవుణ్ణి ఆయన చూశాడు. చాలు, ఈ 3 మాటలు దేవుణ్ణి చూశాడు. తర్వాత రెండవది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఇంకా ఎవరిని చూశాడు అనంటే దేవాలయాన్ని చూశాడు, దేవుని మందిరాన్ని చూశాడు. సరే, క్రీస్తునందు ప్రియులారా, మందిరం అంటే ఏంటి? నేను ఒక 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మందిరం అంటే ఏంటో 3 విషయాలు చెప్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం 28వ అధ్యాయం రండి, 16-17 వచనాలు. ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాల్లో మందిరం అంటే ఏంటో అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాటను నేను చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. కనుక మందిరం అంటే మొదటి మాట దేవుడు ఉండే స్థలం, అది మొదటి మాట. మందిరం అంటే మొదటి మాట దేవుడు ఉండే స్థలం. ఇది మనకి ఆదికాండ 28:16లో ఎంతో స్పష్టంగా ఉంది. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే. దేవుని మందిరం అంటే మొదటి మాట దేవుడు ఉండే స్థలం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేకులు క్రీస్తు కృప దేవాలయానికి సహవాసానికి రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక ఇక్కడికి వస్తే మందిరం అంటే మొదటి మాట దేవుడుండే స్థలం. దేవుడు ఉన్న స్థలానికి మీరు వస్తే మీ జీవితాల్లో మీకున్న అవసరాలు, మీకున్న అక్కరలు అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, ఆయన సార్వభౌముడు. కాబట్టి ఆయన ఉన్న స్థలానికి మనం వెళితే మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు మనకు సహాయం చేసి మనకు నెమ్మదినిస్తాడు. మన పరిస్థితులన్నిటిలో మనకి నెమ్మదినిస్తాడు. ఈరోజు నెమ్మది ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ విశాఖపట్నంలో ఎన్నో సూపర్ మార్కెట్లు వచ్చినాయి కదా. ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నాకు 1 కేజీ నెమ్మది కావాలంటే ఎవరిస్తారు? నేను ఇలా చెబుతాను వినండి. మంచం పరుపు మనం కొనుక్కుంటాం, నిద్రను ఎవరైనా కొనుక్కుంటారా? హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాం, ఆరోగ్యాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? పుస్తకాల షాప్కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాం, బుక్ స్టాల్కి వెళ్ళి పుస్తకాలు ఎవరైనా కొనుక్కుంటారు, జ్ఞానాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? ఏదో ఒక ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదిస్తామే కానీ నిజమైన శాంతి, సమాధానం, నెమ్మది ఎవరిస్తారనంటే దేవుడి దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఆయన నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. చంద్రనగర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా రావచ్చు. అదే మా కులం అది కాదు కదా, మేము క్రైస్తవులం కాదు కదా, మీరు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందుకే ఈ మొదటి వార్షికోత్సవం రోజున ఈ మైకులు పెట్టి ఈ వార్త మీకెందుకు వినబడుతుందంటే మీరు కూడా ఈ ఆలయానికి రావచ్చు. దేవుని మందిరం అనంటే దేవుడు ఉండే స్థలం అని అర్థం. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి, ఇదే ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనం. మందిరం అంటే ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఇలా ఉంది, తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టాను. బేతేలు అంటే దేవుని మందిరం. తనతో దేవుడు మాటలాడిన చోటికి అంటే మందిరం అంటే రెండో మాట దేవుడు మాట్లాడే స్థలం. మొదటి మాట ఆయన ఉన్న స్థలం, దేవుడు ఉండే స్థలం. రెండో మాట దేవుడు మాట్లాడే స్థలం. దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనంటే ఇందాకే చెప్పాను, తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. మందిరంలోకి వస్తే వాక్యం చెప్పే ఓ సేవకుడు ఉంటాడు, ఆయన్నే పాస్టర్ గారు అంటారు, కొంతమంది అయ్యగారు అంటారు, కొంతమంది బ్రదర్ అంటారు, కొంతమంది పాస్టర్ అంటారు. కనుక ఏదన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వస్తే పాస్టర్ ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు. ఆయన ఏం చెబుతాడు అనంటే వాక్యమే చెబుతాడు, దేవుని మాటలే చెబుతాడు. ఆ మాటల వలన మన గమ్యం ఏంటో మనం తెలుసుకోవచ్చు, మన భవిష్యత్తు ఏంటో మనం ఎరగొచ్చు, తర్వాత నిత్య జీవానికి బాటలు మనం ఎలా వేసుకోవాలో మనం ఎరగొచ్చు.
కనుక రెండవదిగా మందిరం అంటే దేవుడు మాట్లాడే స్థలం, అది రెండవ మాట. మూడవ మాట చెప్తాను రండి. మూడవదిగా మందిరం అంటే చూడండి, దేవుని వాక్యంలో ఆ మాట నేను చదువుతున్నాను. మందిరం అంటే నిర్గమాకాండం 29వ అధ్యాయం 42వ వచనం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఆ మాటను నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును అని మనం చూస్తాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 42, 43 వచనాలు చదివాను. కనుక మూడో మాట మందిరం అనంటే దేవుడు తన ప్రజల్ని కలుసుకునే స్థలం. హల్లెలూయా. మందిరం అంటే దేవుడు కలుసుకునే స్థలం. మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఒకసారి ఒక ఆయన, ఇది జర్మనీ దేశంలో జరిగింది. జర్మనీ దేశంలో ఒక ఆయన దొంగతనం చేసి పోలీసు వాళ్ళు ఆయన్ని పట్టుకుంటుంటే పారిపోయాడు. ఆయన పారిపోయి పరిగెత్తుకుంటూ ఆయన ఒక మందిరంలోకి వెళ్ళాడు. ఆ రోజు వర్షం బాగా కురుస్తూ ఉంది. వర్షం బాగా కురుస్తూ ఉంటే ఆ రోజు చర్చికి ఎవరు రాలేదు. సరే, సమయం పాటలు పాడేశాడు సేవకుడు. తర్వాత జనాలు ఎవరు లేరు. సరే, పైన మైక్ పెట్టబడింది. సరే, మైక్లో ఎవరైనా ఉంటారని ఆయన ఓ గంట సేపు వాక్యాన్ని, ఎవరూ లేకపోయినా కుర్చీల్లో అందరూ ఉన్నట్లుగానే గుర్తించి ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెబుతూ ఉంటే ఈ పారిపోయిన ఆ దొంగ కుర్చీల చాటున ఉండి ఆ రోజున వాక్యాన్ని విని ఆయన మారు మనసు పొంది ఆ తర్వాత ఆయన గొప్ప సేవకుడైపోయాడు. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియులారా, దేవుని మాటలతో దేవుడు కలుసుకుంటాడు. ఆయన తన ప్రజల్ని కలుసుకునే స్థలమే దేవుని మందిరం. మూడు మాటలు చెప్పాను. దేవుడు ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు తన ప్రజల్ని కలుసుకుంటాడు. ఎలా అంటే మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఒకటే సమస్య ఉండదు. మందిరానికి వచ్చే వాళ్ళలో రకరకాల సమస్యలు ఉంటాయి. అనారోగ్యంతో వచ్చే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏదైనా బలహీనతలతో ఉండి వచ్చేవాళ్ళు ఉంటారు. ఏవైనా సమస్యలుండి వచ్చేవాళ్ళు ఉంటారు. ఏవైనా ఇబ్బందులుండి వచ్చేవాళ్ళు ఉంటారు. రకరకాల సమస్యలతో నువ్వు మందిరానికి వస్తే నీ పరిస్థితి ఏంటో ఎరిగినవాడు దేవుడు. నీ సమస్య ఏంటో ఎరిగినవాడు దేవుడు. నీ కన్నీరేంటో ఎరిగినవాడు దేవుడు. నీ కష్టమేంటో ఎరిగినవాడు దేవుడు. మనుషులు కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ సమస్యను నీ సమస్యగా అర్థం చేసుకునేవాడు ఒక్కడే. ఆయనే బైబిల్లో ఉన్న దేవుడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు. కొన్నిసార్లు మనుషులు అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. అందుబాటులో ఉంటారు అనుకున్న వాళ్ళు అందకుండా దూరం అయిపోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అర్థం చేసుకునేవాడు. ఆయన నీ పరిస్థితిని ఆయన పూర్తిగా ఎరిగి నీకు సహాయం చేసి నీ పరిస్థితిలో నిన్ను కలుసుకొని నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో నిన్ను అద్భుతంగా నడిపించేవాడే బైబిల్లో ఉన్న దేవుడు అని నేను ఈ మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మందిరం అంటే ఈ మూడు మాటల్ని గుర్తించండి. తర్వాత మూడో విషయానికి వద్దాం రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యం. ఈ మందిరం ఇక్కడ నిర్మించబడి 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సర కాలం ఇదే పోయిన సంవత్సరం మే 21వ తారీఖున ఇక్కడ మందిరాన్ని మనం ప్రతిష్ఠించి తర్వాత మరలా ఇదే మే నెల 21కి 1 సంవత్సర కాలం ముగించబడి మొదటి సంవత్సర మందిర వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఆనాడు యెషయా దేవుణ్ణి చూశాడు, అలాగే మందిరాన్ని చూశాడు. అలా మందిరంలో చూసినప్పుడు ఇంకా ఎవరిని చూశాడు అనంటే దైవ సంబంధులను చూశాడు. ఆయన మందిర సంబంధులను, దైవ సంబంధులను, దేవునితో నిత్యము ఉండేవారిని ఆయన చూశాడు. అలాగే ఈ రోజున ఎవరైతే మందిరానికి వస్తున్నారో ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఆనాడు ఆ దేవదూతల్లో చూసిన 6 లక్షణాలు ఈ రోజున మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఉండాలి. ఈ 6 లక్షణాలు అందరికీ ఉండాలి.
సరే, ఆయన ఏమేమి 6 లక్షణాలు చూశాడు చూడండి, నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, మొదటి మాట, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను అని ఉంది. ఇక్కడ యెషయా ఎవరిని చూశాడనంటే దైవ సంబంధులు, అంటే దేవునితో ఉన్న దేవదూతలను చూశాడు. దేవదూతలకి 2వ వచనంలో ఎన్ని రెక్కలున్నాయి అని అంటే 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కల్లో 2 రెక్కలతో వాళ్ళు ముఖాన్ని, రెంటితో కాళ్లను, రెంటితో ఎగురుచుండెను అని ఉంది. సరే, దేవదూతల్లో ఆయన 6 విషయాలు చూశాడు. 6 మొదటిది ఏంటనంటే 2 రెక్కలతో, వాళ్ళకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో వాళ్ళు ఏం కప్పుకున్నారు అనంటే తమ ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. అంటే మొదటి లక్షణం ఏంటంటే మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ మొదటి లక్షణం ఉండాలి. ఏంటా మొదటి లక్షణం? 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని చూడకండి, మా ప్రభువునే చూడండి అని చెప్పే వాళ్ళని చూశాడు యెషయా. అంటే తమ్మును తాము మరుగు చేసుకుంటున్నారు, వాళ్ళు. అంటే వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. మీకు ఇలా చెబితే అర్థమైద్ది. కొన్ని చోట్ల మందిరాల్లో ఎవరైనా ఫ్యాన్లు బహుకరిస్తారు, ఫ్యాన్లు ఇస్తారు. ఫ్యాన్ ఇస్తే 3 రెక్కలు ఉంటాయి ఫ్యాన్కి, 3 రెక్కల మీద వాళ్ళ పేర్లే ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఆ ఫ్యాన్ను చూడకండి, మా పేరును చూడండి అని చెప్పుకుంటున్నారు. కానీ మందిరానికి వచ్చే వాళ్ళు యెషయా చూసిన దేవదూతల్లో 6 రెక్కలుంటే 2 రెక్కలతో వాళ్ళు తమ ముఖాన్ని కప్పుకుంటున్నారంటే మమ్మల్ని చూడకండి, ప్రభువునే చూడండి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంటే మనల్ని చూపించుకోవద్దు, మనం కనబడవద్దు, ఆయన్ని చూపించాలి. అది మొదటి లక్షణం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్లో బాప్తిస్మిచ్చి యోహాన్ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, నీవు క్రీస్తువా అని అన్నారు. అంటే ఆయన ఎలా ఉన్నాడు? క్రీస్తులా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? మనమైతే అసలు అవునంటాం, కానీ ఆయన అలా అనలే. మనలాంటి వ్యక్తి కాదు, నేను కాను అని అన్నాడు. తర్వాత వాళ్ళు అన్నారు, మరి నువ్వు ప్రవక్తవా అని అన్నారు. అంటే కాను అని అన్నాడు. ఆయన ఏదడిగినా కానని చెప్తున్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు అన్నారు, మరి నువ్వు ఎవరో అని అంటే ఆయన ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, ఆ మాట చూస్తే మనకు అర్థమైద్ది. యోహాను సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను 19వ వచనం నుంచి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. నేను క్రీస్తు అంటే కాను అన్నాడు. మరి నువ్వు ఎవరో? నువ్వు ఏలియావా అని అన్నారు. అంటే నేను కాను అన్నాడు. మరి నువ్వు ప్రవక్తవా అంటే 22వ వచనంలో కాను అన్నాడు. అప్పుడు కాబట్టి వారు, మరి నువ్వెవరో మనం పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని అడుగగా నిన్ను గూర్చి నీవేమని చెప్పుకొనిచున్నావని అతన్ని అడిగిరి. 23వ వచనంలో అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని అన్నాడు. నేను శబ్దాన్ని అని అన్నాడు. వినండి జాగ్రత్తగా. నేను శబ్దాన్ని. నువ్వు క్రీస్తువా అంటే కాను, ఏలియావా కాను, ప్రవక్తవా కాను, మరెవరో అంటే నేను శబ్దాన్ని అని అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, శబ్దం వినబడద్దా కనబడద్దా? శబ్దం వినబడద్దా కనబడద్దా? అంటే శబ్దం కనబడదు, వినబడద్ది. అంటే కేవలం నేను ఎవరినంటే నేను వినబడేవాడిని తప్ప నన్ను నేను చూపించుకునేవాడిని కాను అని చెప్తున్నాడు. ఈరోజున మందిరానికి వచ్చే వాళ్ళు 2 రెక్కలు వాళ్ళు మూసుకున్నారంటే తమ్మును తాము మరుగు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అయి ఉండాలి. ఇక్కడికి వచ్చే మందిరానికి వచ్చే వాళ్ళంతా మిమ్మల్ని మీరు మరుగు చేసుకోవాలి. మనం దేవుని కోసం ఎంతో చేయాలి, కానీ మనం కనపడొద్దు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను. A.W. టోచర్ అనే ఒక దైవజనుడు, ఆయన ఎప్పుడు ఇలా ప్రార్థన చేసేవాడట. ఏమనంటే, ప్రభువా నేను అందరికీ ఉపయోగపడాలి, కానీ నన్ను ఎవరు గుర్తుపెట్టుకోవద్దు, అలా నన్ను వాడుకో అనేవాడంట.
ఓ రోజు దేవుడే అన్నాడంట, ఏమన్నాడంటే, ఏడబ్ల్యూ టోచర్ అందరికి ఉపయోగపడాలంటున్నావు, తర్వాత ఎవరికీ కనబడొద్దు అంటున్నావు, అది ఎలా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అందరికీ ఉపయోగపడాలి, కానీ నిన్నెవరూ గుర్తుపెట్టుకోవద్దు, అది ఎలా సాధ్యం? అందరికి ఉపయోగపడతా ఉంటే అందరూ గుర్తుపెట్టేసుకుంటారు కదా అని అంటే, అప్పుడు ఈయనే చెప్పాడంట, ప్రభువా నన్ను ఒక ఫుట్ మ్యాట్ లాగా వాడుకో. ఇప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు అక్కడ కాళ్ళు తుడుచుకొని ఒక పట్టా ఉంటుంది కదా, ఫుట్ మ్యాట్, కాళ్ళు తుడుచుకునేది, అది అందరికీ ఉపయోగపడద్ది, కానీ ఎవ్వరం గుర్తుపెట్టుకో. మందిరానికి వచ్చే వాళ్ళందరికీ కాళ్ళు తుడుచుకునేది ఉపయోగపడద్ది, కానీ ఎవ్వరు ఒక్కసారి ఇక్కడ ఫుట్ మ్యాట్ ఉందా, వెరీ గుడ్, సెల్యూట్ చేసి మందిరంలోకి వెళ్ళే వాళ్ళు ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరూ ఉండరండి. ఏడబ్ల్యూ టోచర్ అలా ప్రార్థన చేశాడు, ప్రభువా నేను అందరికీ ఉపయోగపడాలి, కానీ నన్ను గుర్తుపెట్టుకోవద్దు, నిన్ను చూస్తే చాలు నాయన. అది 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారంటే అదనమాట అర్థం. ఇంకా చెప్తాను వినండి. మనకి ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని సిటీల్లో తక్కువ, పల్లెటూరులో కోళ్ళు ఉంటాయి. కోడి గుడ్డు పెట్టడానికి వస్తే ఎంత అడావుడి చేస్తాయండి? కోడి గుడ్డు పెట్టడానికి వస్తే ఎంత అడావుడి చేస్తాయి? అంత అడావుడి చేసి ఎన్ని గుడ్లు పెడద్ది చెప్పండి? కోడి గుడ్డు పెట్టడానికి వచ్చినప్పుడు ఎంతో హడావుడి చేసి ఎన్ని గుడ్లు పెడతానంటే ఒకటే గుడ్డు. ఒక్క గుడ్డు పెట్టే కోడి మొత్తం ఊరంతా చాటద్ది. కానీ మీలో చాలామందికి తాబేలు కొన్ని 100 గుడ్లు పెడద్ది, కానీ ఎవరికీ చెప్పుకోదు. 100 గుడ్లు పెట్టి తాబేలేమో ఎవరికీ చెప్పుకోదు, ఒక్క గుడ్డు పెట్టి కోడి మాత్రం ఊరంతా చాటద్ది. కనుక యెషయా ఎవరిని చూశాడనంటే 2 రెక్కలు తమ ముఖాన్ని కప్పుకున్నారు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు తమను తాము మరుగు చేసుకోవాలి. మనం ఎంతో ఉపయోగపడాలి. నీ టైం, నీ టాలెంట్, నీ ట్రెజర్ ఉపయోగపడాలి, నీ సమయం ఉపయోగపడాలి, నీ తలాంతులు ఉపయోగపడాలి, నీ ధనం ఉపయోగపడాలి, కానీ నువ్వు కనపడద్దు. అది దేవుని మందిరానికి వచ్చే వాళ్ళల్లో యెషయా చూశాడు. అందుకే ఆయన జీవితం మారిపోయిందన్నాను. వట్టిగానే మారలేదు ఆయన జీవితం. ఆయన చూసిన ఆ దైవ సంబంధుల్లో, ఆ దేవదూతల్లో ఈ 6 లక్షణాలు ఎప్పుడైతే చూశాడో తన బ్రతుకు మారిపోయింది. అవును, నేనేమో మొదట 5 అధ్యాయాల్లో తన కనపడాలనుకున్నాడు, కానీ 6వ అధ్యాయంలో తమను తాము మరుగు చేసుకున్న వాళ్ళని చూసి ఇక 7వ అధ్యాయం నుంచి తన బ్రతుకంతా మారిపోయిందండి. చాలు, మొదటి విషయం, తమను తాము మరుగు చేసుకున్న వాళ్ళని చూశాడు. బైబిల్లో నాకు ఇష్టమైన భక్తుల్లో పాత నిబంధనలో మోషే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మోషే జీవితం ఏంటనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మోషే జీవితం దేవుని చేత మరుగు చేయబడిన జీవితం, దేవుని చేత దాచబడిన జీవితం. మోషే జీవితం అంతా దాచబడిన జీవితమే. దేవుడు మోషేని 7 రకాలుగా దాచాడండి. పుట్టుకలోనే దాచాడు, జమ్ముపెట్టులో దాచాడు. ఏ ఇంట్లో నుండి అయితే చట్టం వచ్చిందో మగపిల్లల్ని చంపాలని ఫరో ఇంట్లో నుండి చట్టం వస్తే ఆ ఇంట్లోనే 40 సంవత్సరాలు దాచాడు. తర్వాత దేవుని చేతి నీడలో, బండ సందులో, తర్వాత సీనాయి పర్వతం మీద మేఘంలో, తర్వాత మోషే సమాధిని కూడా దేవుడు దాచిపెట్టాడు. మోషే జీవితం దేవుని చేత దాచబడిన జీవితం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వచ్చే మన జీవితాలు కూడా మరుగు చేయబడాలి. మనం చూపించుకోవద్దు, మనమే కనపడతాం చాలాసార్లు. దేవుడు కనపడాలి, మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. మనం మరుగున ఉండాలి, మన ప్రభువును గణపరచాలి. దైవ సంబంధుల్లో మొదటి లక్షణం, వాళ్ళకు 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. మమ్మల్ని చూడకండి, కవర్ యువర్ ఫీట్, మమ్మల్ని చూడకండి, మా ప్రభువునే చూడండి అని చెప్తున్నారు వాళ్ళు. మొదటి విషయం. రెండవ విషయం చెప్తాను రండి. రెండవ లక్షణం ఏంటనంటే, వాళ్ళకు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కల్లో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. మరి 2 రెక్కలతో వాళ్ళు ఏం చేశారంటే తమ పాదాలు కప్పుకున్నారు. తమ పాదాలు కప్పుకున్నారు. వినండి, రెక్కలు పాదాలు కప్పాలంటే ఎంత వంగాలి? ఆపాద మస్తకం వంగాలి. అంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళల్లో ఉండవలసిన 2వ లక్షణం ఏంటనంటే దీనత్వం, తగ్గింపు కలిగిన వాళ్ళని యెషయా తన దర్శనంలో అక్కడ 6వ అధ్యాయంలో చూశాడు. పాదాలు కప్పుకుంటున్నారంటే తగ్గించుకున్న వాళ్ళని చూశారు, దీనుల్ని చూశాడు ఆయన. దీనత్వం ఉండాలండి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి దీనత్వం ఉండాలి. కానీ ఈరోజు చాలామందికి దీనత్వం ఉండదు, కానీ ధీమాతత్వం ఉంటుంది.
దీనత్వం వేరు, ధీమాతత్వం వేరు. ధీమాతత్వం అంటే గర్వం అన్నమాట. మనలో గర్వం ఉండకూడదు, దీనత్వం ఉండాలి. ధీమాతత్వాలు ఉండకూడదు. కొంతమందికి బాగా డబ్బులు ఉంటే ఒక ధీమా, తర్వాత కొంచెం వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతూ ఉంటే ఉద్యోగాలు చేస్తుంటే అదొక ధీమా, ఆస్తిపాస్తులను బట్టి ధీమా, అందచందాలను బట్టి ధీమా. మనం ధీమా క్రైస్తవులుగా ఉండొద్దు, దీన క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా. దీనత్వం. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. పరలోకం నుంచి పడ్డవాడు మొట్టమొదటిగా ఎవడు? వాడు లూసిఫర్. లూసిఫర్ పడిపోవడానికి వాడేమి వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు. పడిపోయింది ఒకటే కారణం, ధీమాతత్వం, గర్వం వచ్చింది అంతే. గర్వం ఉన్నవాడు పరలోకంలో ఉన్న భూమి మీద పడతాడు. భూమి మీద ఉన్న వాళ్ళకి గర్వం ఉంటే పరలోకం వెళ్ళలేదు. అర్థమైందా? పరలోకంలో ఉండి కూడా దీనుడుగా లేకపోతే భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఉన్నవాడికి దీనత్వం లేకపోతే పరలోకం వెళ్ళలేదు. అంటే దీనత్వం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. అందుకే 2 రెక్కలతో వాళ్ళు పాదాలు కప్పుకున్నారనంటే దీనత్వం, అది మన జీవితంలో ఉండాలి. ఇది రెండో విషయం. ఒకటి, తమ ఇక్కడ 2 చేతులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారంటే వాళ్ళు మమ్మల్ని చూడకండి, మరుగును చేసుకుంటున్నారు. 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారంటే తగ్గింపు, దీనత్వం కలిగి ఉన్నారని అర్థం. మూడో విషయం చెప్తాను రండి. మూడోది ఏంటంటే వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగురుతున్నారు. ఎగురుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఎగరాలంటే ఇటు ఒక 100 కేజీలు, ఇటు ఒక 100 కేజీలు కట్టుకొని ఎగరండి. ఎవరన్నా ఎగుతారా? ఎగరలేరు. ఎగరాలంటే ఏముండాలంటే ఫ్రీగా ఉండాలి. వాళ్ళు ఎగురుతున్నారు అని అంటే మూడవది, వాళ్ళు ఏ బంధకాల్లో లేరు అని అర్థం. వాళ్ళు ఏ బంధకాల్లో, ఏ పాపంలో లేరు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళలో ఏ పాపం ఉన్నా వాళ్ళు స్వేచ్ఛగా ఎగరలేరు, ఎదగలేరు. కనుక కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, వాళ్ళు ఏదైనా అవిధేయత, పాపం ఉందనుకోండి, వాళ్ళు ఏమి ఎగురుతారు? వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. కనుక మందిరానికి వచ్చేవాళ్ళు బీ ఫ్రీ. వాళ్ళు ఎటువంటి బంధకాల్లో ఉండకూడదు, ఏ పాపములో ఉండకూడదు, ఏ పాపంలో వాళ్ళు ఉండకూడదు. ఈ రోజున చాలామంది ఎందులో పడిపోతున్నారంటే కనకం, కాంత, కీర్తి, ఈ 3 పాపాల్లోనే చాలామంది పడిపోతున్నారు. మొదటిది కనకం అంటే డబ్బు పిచ్చి. రెండోది కాంత అంటే స్త్రీ. మూడవది కీర్తి అని అంటే ఈ 2 పిచ్చిలు లేనోడికి పేరు పిచ్చి ఉంటుంది, కీర్తి పిచ్చి ఉంటుంది. కనకం, కాంత, కీర్తి. కనుక కనకం అంటే డబ్బు పిచ్చి ఉండకూడదు. రెండవది కాంత అంటే స్త్రీల పిచ్చి ఉండకూడదు. మూడవది కీర్తి అంటే పేరు ప్రఖ్యాతలు. కొంతమంది పేరు పిచ్చులు ఉంటాయి, ఇవన్నీ ఉండకూడదు. మందిరానికి వచ్చేవాడికి ఇవి ఉంటాయి, వాళ్ళు ఏమి ఎదుగుతారు? ఇక వాళ్ళు ఏం ఫ్రీగా ఉంటారు? వాళ్ళు దేవుని మందిరానికే సరిగా రాలేరు. వాళ్ళు బంధకాల్లో ఉన్నవాళ్ళు సరిగా రాలేరు. ఇది మూడో విషయం. యెషయా తను చూసిన ఆ దేవదూతల్లో మొదటిది తమ్మును తాము మరుగు చేసుకున్నారు. రెండవది ఆ పాదమస్తకం దీనత్వం కలిగిన వాళ్ళని చూశాడు. మూడవది ఏంటనంటే వాళ్ళు ఎటువంటి బంధకాల్లో లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా, ఏ పాపంలో ఏ బంధకాలు లేవు. మనం ఎగరాలంటే ఫ్రీగా ఉండాలి. మనం ఎగరకుండా చేసే ఎన్నో ఉన్నాయి లోకంలో, ఆశలు, కోరికలు, పాపం, చెడు, ధనం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఉంటే, శరీర కార్యాలు ఉంటే గనక ఎవరు కూడా ఎదగలేరు, ప్రభువులో స్వేచ్ఛగా ఎగరలేరు. ఇది మూడో లక్షణం. నాలుగో మాట చెప్తాను రండి. నాలుగవది మళ్ళా యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయంలోని మరొక మాట చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చూసిన ఆ దూతల్లో 4వ లక్షణాన్ని చెప్తున్నాను. 6వ అధ్యాయం మళ్ళీ 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను అని ఉంది. వాళ్ళకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 6 రెక్కల్లో 2 ముఖం, 2 కాళ్ళు, రెండిటితోనే ఎగురుతున్నారు. అంటే వినండి, 4వ మాట ఏంటనంటే 6 రెక్కలు వాళ్ళయే, కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగించుకునేవన్నీ, వాళ్ళు ఎగరటానికి ఉపయోగించుకునేవన్నీ కేవలం 2. మిగతా 4 ఏం చేశారు? దేవుని ముందు పెట్టేశారు.
దేవుని ముందు 4 పెట్టారు, వాళ్ళ కోసం 2 ఉంచుకున్నారు. అంటే యెషయా ఎవరిని చూశాడంటే ఎక్కువ దేవుని కొరకు, తక్కువ తమ కొరకు ఉపయోగించుకునే వాళ్ళని చూశాడు. ఇది చాలా కష్టం, చెప్పడం కష్టమే, వినటం కష్టమే. నీకు ఒకవేళ జీతం 6 రూపాయలు అనుకో, 4 రూపాయలు దేవుడికి, 2 రూపాయలు నీకే ఉపయోగించుకునే అలాంటి వాళ్ళని చూశాడు యెషయా. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. 6 రూపాయలు మనకు వస్తే 4 రూపాయలు దేవునికి ఉపయోగించాలి, 2 రూపాయలు మన కోసం ఉపయోగించుకోవాలి. అలాంటి వాళ్ళు చూశాడు. 6 రెక్కలు వాళ్ళవి, 6 రెక్కలు ఇచ్చింది దేవుడే, కానీ 6 రెక్కల్లో 2 తమ కోసం వాడుతున్నారు, 4 దేవుని కోసం వాడేవాళ్ళు చూశాడు అన్నమాట. కానీ ఈరోజు మంది ఎలా ఉంటుందంటే మన రివర్స్ ఉంటుంది. మంది ఎలా ఉంటుంది అంటే 6 మనకు వస్తే 2 దేవునికి, 4 మనకి. సరే 2 అన్నా పూర్తిగా ఇస్తాం, అది కూడా ఇవ్వం. మళ్ళీ అందులో 1 ఇచ్చి ఆ 1లో ఆఫ్ చేసి మళ్ళీ 10 మందికి పంచే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండకూడదు మనం. కనుక యెషయా తను చూసిన వాళ్ళల్లో 4వ మాట ఏంటనంటే, 1 ముఖం, 2వది దీనత్వం, 3వది ఎటువంటి బంధకాల్లో లేకపోవటం, 4వది ఏంటనంటే ఎక్కువ దేవుని కోసం ఇచ్చేవాళ్ళని, తక్కువ తమ కోసం ఉపయోగించుకునే వాళ్ళని చూశాడు. ఇక్కడే ఒక మాట చెప్తాను, ఇచ్చుట గురించి చెప్పడం కష్టమే, వినటం కష్టమే. ఇచ్చుట అంటే కొంతమందికి మెల్లగా చెప్తున్నాను, చచ్చుట అన్నంత పని అయింది. ఇచ్చుట అంటే చచ్చుట, కొంతమందికి ఇచ్చుట అంటే గిచ్చుట అన్నట్టు అయిపోద్ది. కనుక గిచ్చినట్టే అయిపోద్ది. కనుక దేవునికి ఇవ్వటం అది సంతోషంగా ఇవ్వాలి. ఉత్సాహముగా ఇచ్చువాని ఆయన ప్రేమించును. 6 రెక్కలు ఆయనే. నీకు ఇచ్చే ఆ 50,000 జీతం అయింది, 1,00,000 రూపాయల జీతం అయింది, అంతా రెక్కలన్నీ ఆయనే, ఇచ్చేదంతా ఆయనే. ఆయనే ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి మనం ఎన్ని వంకలేస్తామో. ఇవ్వడం గురించి ఒక మాట చెప్తాను వినండి. ఇచ్చుట అనేది కృతజ్ఞతతో ముడివేయబడింది అంతే. ఇచ్చుట అనేది కృతజ్ఞత అండి. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలకి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు 10 ఐటమ్స్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత 10 ఆడి ముందు పెట్టి నాకు ఏదో ఒకటి ఎవరా అన్నాను అనుకో, ఆడు నాకు ఇవ్వటం కృతజ్ఞత. వాడి 10 ఇచ్చింది మా డాడీ అని, అందులో నువ్వు తీసుకో డాడీ అని అనాలి. 2 తీసుకుంటావు, 3 తీసుకుంటావు, 5 తీసుకుంటావు, నీ ఇష్టం డాడీ, ఇచ్చిందంతా నువ్వేగా, తెచ్చిందంతా నువ్వేగా అనాలి. కృతజ్ఞత ఇవ్వడం కృతజ్ఞత. కృతజ్ఞత లేనివాడు ఇవ్వలేడు, ఇంకా చూస్తూ ఉంటాడు. కనుక యెషయా తన బ్రతుకు మారటానికి ఇది కారణం. ఆయన తమ్మును తాను మరుగు చేసుకున్నాడు, అది చూశాడు. 2వదిగా ఆయన దీనత్వం, అంతవరకు దీనత్వం ఉండాలి, అది చూశాడు. ఎటువంటి బంధకాల్లో కోపం, గర్వం, అసూయ, ద్వేషం, పగ ఏమీ ఉండకూడదు, అది చూశాడు. ఏ బంధకం లేని వాళ్ళని, ఎక్కువ దేవుని కోసం ఖర్చు అయ్యే వాళ్ళని చూశాడు. 4 చెప్పాను. 5వ మాట చెప్తాను రండి. 5వదిగా మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇంకా ఎవరిని చూశాడు అని అంటే, నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. 3లో వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా, అంటే ఆ మహాదూతలు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయిచుండిరి. అంటే ఎవరిని చూశాడంటే 5వది ఐకమత్యం గలవారిని చూశాడు. గానం ప్రతిగానం చేసేవాళ్ళని, అంటే చర్చకొచ్చే వాళ్ళు అంతా ఎలా ఉండాలంటే ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యం, యూనిటీ ఉండాలి. ఐకమత్యం అంటే ఏంటి తెలుసా? మనం షాప్కి వెళ్ళి 1 డజన్ కోడిగుడ్లు కొన్నామనుకో, డజన్ కోడిగుడ్లు ఒకే కవర్లో ఇస్తాడు. అది ఐకమత్యం కాదు. కవర్లోనే ఆ 12 ఉంటాయి, కానీ ఐకమత్యం ఏంటంటే ఆ 12 పగలగొట్టి ఆమ్లెట్ వేయండి. ఏ గుడ్డు ఏదో చెప్తామా, చెప్పలేము ఎవరం కూడా. అది ఐకమత్యం అంటే. కనుక గాన ప్రతిగానాలంటే ఒకే ఆమ్లెట్, అందరం ఒకటే, చర్చకొచ్చే వాళ్ళంతా ఒకటే కవరులో గుడ్లాగా ఆమ్లెట్ ఒకటి అవ్వాలి. అది ఐకమత్యం. గాన ప్రతిగానాలంటే అది. అలాంటి కలిసిపోయే మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక హృదయం, ఇలా కలవాలి. మందిరానికి వచ్చే వాళ్ళంతా అలా ఉండి కలిస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఐకమత్యం గల చోట దేవుని ఆశీర్వాదమా, శాశ్వత జీవమా అచట ఉండు అని 133వ కీర్తనలో 3వ వచనం చివరిలో మనం చూస్తాం. చాలాసార్లు ఐకమత్యం లేకుండా మనం అంటూ ఉంటాం, స్టార్ట్ చేసి 1 ఇయర్ అయినా ఒక కొత్తోడు రాలేదు అంటాం. 1 ఇయర్ అయినా ఒక కొత్తోడు రాలేదని మనం ఎప్పుడు అలా అనకూడదు. చాలా సంవత్సరాల క్రితం, ప్రోత్సహించడానికి చెప్తున్నాను వినండి. చాలా సంవత్సరాల క్రితం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాకి ఒక మిషనరీని అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు పంపించారు.
ఆయన ఒక సంవత్సరం అంతా ఇక్కడ సేవ చేశాడు, వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి, కానీ ఒక్కళ్ళు కూడా మారలే. 2వ సంవత్సరం అంతా సపోర్ట్ పంపించారు, ఒక్కళ్ళు మారలే. 3, 4, 5, 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి అమెరికా నుండి వాళ్ళు ఏదో కొద్ది డబ్బులు పంపించారు ఆయనకి, ఒక్కళ్ళు కూడా మారలే. ఇక ఆ తర్వాత వాళ్ళు 6 సంవత్సరాల్లో 600 సార్లు మీటింగ్లు పెట్టుకొని ఆయన్ని పంపాం, ఆయన ద్వారా ఒక్క ఆత్మ రావట్లేదు కాబట్టి పిలిచేద్దాం, మార్చేద్దాం, తీసేద్దాం, డిస్మిస్ చేసేద్దాం అని అలా అనుకుంటున్నారు 600 సార్లు. అయితే చివరిసారిగా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని 6 ఏళ్ల నుండి ఆయనకి మనం సపోర్ట్ చేస్తున్నాం, ఒక్కడ కూడా మారలేదు, ఏం చేద్దాం అని అంటే అప్పుడు ఒక ఆయన అన్నాడంటే 6 సంవత్సరాల నుంచి మనం ఇలాగే టీలు టిఫిన్లు తినుకుంటూ మాట్లాడుతున్నాం, కానీ మనం చెయ్యి పట్టి మనం ఒక ఆమ్లెట్ లాగా ఇంతమంది కలిసి మనం ప్రార్థన చేసామా కన్నీటితో అని అన్నప్పుడు సరే ప్రార్థన చేద్దామని ఐకమత్యంతో ప్రార్థన చేయటం మొదలెట్టారు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఇక్కడ ఈయన ఒంగోలులో సంతలోకి వెళ్ళి బోర మైక్ చేసుకొని ఆ సంతలో వాక్యం చెప్పాడు. ఆ రోజు వాక్యానికి చాలామంది కన్నీటితో యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మాకు కావాలని ఆ రోజున ఆయన వాక్యం చెప్పి, ఈరోజు వాక్యంతో నమ్ముకునే వాళ్ళు చేయొద్దనంటే 1000 మంది చేయెత్తారంట. మళ్ళీ అడిగాడంట, నేను చెప్పిన దాన్ని బట్టే నమ్ముతున్నారా? 1000 మంది చేతులు ఎత్తారు. అయితే బాప్తీసం ఇస్తాను రండి అన్నాడంట. వచ్చేసారు, సంతలో చాలామంది వచ్చారు. ఎంతమందికి ఆ రోజు బాప్తీసం ఇచ్చాడంటే వినండి చెప్తున్నాను, 2222 మందికి 4 రెళ్ళు, 2222. ఇది ఎక్కడో కాదు, అనగనగా కాదు. అనగనగా అంటాడు, అనగనగా ఒక రోజు అంటే ఆ రోజు ఏదో తెలియదు, అనగనగా ఒక రాజు అంటే ఆడెవడో తెలియదు, అనగనగా ఒక ఊరు అంటే అసలు ఊరు ఉందో లేదో తెలియదు. ఇది అనగనగా కాదు, ఇది పక్కనే ఒంగోలు, ఇదే ఆంధ్రప్రదేశ్. బాప్టిస్ట్ చర్చ్ అక్కడే ఉంది, వెళ్ళి చూడండి. దాని చరిత్ర ఒకే రోజు ఆయన సువార్త చెబితే 2222 మంది బాప్తిసం తీసుకున్నారు. ఐకమత్యం వెనక దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి. కనుక యెషయా ఎవరిని చూశాడంటే ఐకమత్యం. ఎవరో ఒకరు పాడుతున్నారు అనుకోండి, ఏం పాడాళ్ళే అనొద్దు, ఎవరో నడిపిస్తున్నారు, ఆయన ఏం నడిపించేది, ఇంకొక ఆయన ఇంకా బాగా నడిపిస్తాడు అనుకోవద్దు. దేవుడు ఒక మనసు సేవకుడికి ఇచ్చి, అన్న ఈరోజు మీరు నడిపించండి, బ్రదర్ మీరు పాట పాడండి, తర్వాత మీరు వాయిద్యాలు వాయించండి, ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఏకీభవించి ఆయన కోసం మనం ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. అంతేగాని ఆ మనసు నీకు లేకపోతే, ఏకీభవించే మనసు మనకు లేకపోతే దేవుని కార్యాలు జరగవు. ఐకమత్యం ఉన్న చోటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి చూడండి ఆ మాట, 133వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. కీర్తన 133:1 ఏముంది అక్కడ? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. 3వ వచనం చివరిలో అక్కడ ఏముందంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండు అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, అచట ఉండు అని దేవుడు చెప్పాడు. ఎక్కడ? ఐక్యత ఉన్నాక. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది. చాలు, 5 మాటలు చెప్పాను, ఇంకొకటి చెప్పి ముగింపులోకి వెళ్తాను. రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా తను చూసిన ఆ శరాపులలో మొదటిది ఏమో ముఖం కప్పుకున్నారు, రెండవది ఏమో తగ్గింపుకున్నారు, మూడవది ఏమో బంధకాల్లో ఏ పాపంలో లేదు, నాలుగవది ఎక్కువ దేవుడికి తక్కువ తమ కొరకు, ఐదవది ఏమో ఐకమత్యం, చివరిది 6వది ఏంటనంటే చూడండి అక్కడ ఉన్నమాట, 6వ మాట 6వ వచనమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషం తొలగిపోయెను. ఎవరు చెప్తున్నారు ఇన్ని మాటలు? శరాపుల్లో ఒకడు నా యొద్దకు ఎగిరి వచ్చి అంటే వెళ్ళి నీ దోషం పోయెను, నీ పాపాలు తొలగిపోయెను అని అంటే సువార్త ప్రకటించే వాళ్ళని చూశాడు. మనం ఉన్న చోటే ఉండి తర్వాత ఎవరికి చెప్పకుండా ఉండేవారిని చూడలేదు ఆయన. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు, చూడండి ఆ మాట 6వ వచనం, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు
తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి, నా దగ్గరికి వచ్చి, ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నవాడు నా దగ్గరికి వచ్చి, అంటే మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. వెళ్ళాలి. యేసుప్రభు కూడా చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. గో అంటే గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ ఆర్డర్, జీవో వచ్చిందంటారు. వాళ్ళకి జీవో ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్, మనకి జీవో ఏంటంటే గాడ్స్ ఆర్డర్. హల్లెలూయా. ఇది కూడా జీవోనే, అది కూడా జీవోనే. కనుక ఇది గాడ్స్ ఆర్డర్. మీరు వెళ్ళండి, మీరు సువార్తను ప్రకటించండి. అలాంటి వాళ్ళని చూశాడు. ఈయనేమో తన దగ్గరికి వస్తే వాళ్ళకి మీకు శ్రమ, అది శ్రమ, ఇది శ్రమ అంటున్నాడు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ తర్వాత 7వ అధ్యాయం, ఈ 6వ అధ్యాయం తర్వాత యెషయా గొప్ప సువార్తికుడు అయ్యాడు. యెషయా ముగింపు ఏంటంటే ఆయన రంపంతో కోయబడి హతసాక్షి అయ్యాడు. తన కంఠం తెగే వరకు కూడా ప్రభు ప్రేమను లోకానికి అందిస్తూ కరిగిపోయిన వాడు యెషయా అని మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 6వదిగా ఆయన సువార్తను ప్రకటించే వాళ్ళని చూశారు. మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ కూడా సువార్త భారంతో ఉండాలి. ఎప్పుడు మందిరానికి వచ్చాం పోయాం కాదు, సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటిస్తే శ్రమ అని బయట అంటున్నారు, కానీ సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని బైబిల్ చెప్తుంది. మరి ఏం చేద్దాం? మరి అర్థమైంది మాట. బయట వాళ్ళు ఏం చెబితే శ్రమ అంటున్నారు, బైబిల్ ఏమో అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, చెప్పకపోతే శ్రమ అని బైబిల్ చెప్తుంది. కనుక మనం చెప్పాలి. చెప్పినప్పుడు అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను, వినండి. పంజాబ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం ఒక మిషనరీ ఆ ప్రాంతానికి వచ్చి సువార్తను చేశాడు. సువార్తను చెబితే ఆయన ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు కొన్ని సంవత్సరాల క్రితం, కానీ ఎవరు మారలే. అయితే చివరికి ఆయన అడవి ప్రాంతంలో గ్యారో అనే ఒక తెగలోనికి వెళ్ళాడు. ఆ తెగలోనికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆ తెగలో ఒకే ఒక కుటుంబం నమ్ముకుంది. ఆయన పేరేంటనంటే నెక్సెంగ్ అనే ఒక ఆయన ఆ గ్యారో తెగలో యేసుప్రభు నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆ మిషనరీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన భార్య, 2 పిల్లలు, 4 మాత్రమే. వాళ్ళు మిగతా ఏం చేయకుండా ఆ తెగలో వాళ్ళు ఉన్నట్లుగా ఉండకుండా ఈయన ఒక్కని కుటుంబమే యేసుప్రభుని ఆరాధన చేస్తుంది. ఈ విషయం తెగ నాయకుడికి తెలిసింది. ఆ గ్యారో తెగ నాయకుడికి తెలిసి ఏం చేశాడనంటే ఒక రోజున పిలిపించాడు. నెక్సెంగ్, నీవు మన దేవుళ్ళని దేవతల్ని పూజించట్లేదని తెలిసింది, కాబట్టి యేసుప్రభు అనే ఒక కొత్త దేవుణ్ణి నువ్వు పట్టుకున్నావట, కాబట్టి ఆయన విడిచిపెట్టకపోతే నిన్ను, నీ భార్య, నీ పిల్లల్ని 4 చంపేస్తానని ఆ గ్యారో తెగ నాయకుడు చెప్పాడు. చెబితే అప్పుడు ఆయన లేదు దొర, యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెబుతూ ఉంటే ఆ తెగ నాయకుడు నీకు 1 దినాల సమయం ఇస్తున్నా, 1 రోజుల తర్వాత రండి, మీ నిర్ణయం చెప్పండి, అదే మీ చివరి రోజు, అంటే వదిలేస్తే ఓకే, వదలకపోతే చంపుతాను అన్నాడు. 1 దినాల తర్వాత తీసుకొచ్చారు. గ్యారో తెగ అంతా కూడా రౌండ్గా నిలబడితే ఆ మధ్యలో నెక్సెంగ్ కుటుంబం నిలబడిన తర్వాత ఆ తెగ నాయకుడు వచ్చి, గ్యారో తెగ నాయకుడు వచ్చి ఇలా అడిగాడు, ఏమనంటే నెక్సెంగ్, యేసుప్రభు దేవుడిని విడిచిపెడతావా లేదా చంపమంటావా అని అంటే అప్పుడు ఆయన చెప్పాడట, లేదు ద్వారా యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన నమ్మితే పరలోకం ఉంది, లేకపోతే నరకానికి వెళ్తారు అని చెబుతూ ఉంటే పక్కనున్న ఆయనతో చెప్పాడట, వెళ్ళు అని అన్నాడంట. పక్కన ఒక తెగలో ఒక బలవంతుడు బలాఢ్యుడైన ఒక ఆయన ఉంటే ఆయన వెళ్ళి ఆయనకి 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పిల్లవాడు కాళ్ళు పైకి తల కిందకని అతన్ని గిరిగిరా తిప్పి ఓ బండకేసి కొట్టాడంట. తల పగిలిపోయింది, టాప్ మన తగలబలిగింది. కొడుకు కళ్ళ ముందే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకొక కొడుకున్నాడు, ఏడుస్తున్నాడు, భార్య ఏడుస్తుంది. నెక్సెంగ్ నిలబడున్నాడు. తెగ నాయకుడు అడుగుతున్నాడు, నెక్సెంగ్, మళ్ళా నీకు అవకాశం ఇస్తున్నాను, యేసుప్రభు విడిచిపెడతావా అని అంటే వెంటనే ఆయన లేదు ద్వారా యేసుప్రభువే నిజమైన దేవుడు అని చెబుతూ ఉంటే మళ్ళా వెళ్ళన్నాడంట.
ఈ వెళ్ళాడు ఇతను, మళ్ళా రెండో కడుకును కాళ్ళు పైకి తల కిందకు పెట్టాడు, మళ్ళా గిరాగిరా తిప్పి బండకి టాప్ అని కొట్టాడు, తల పగిలిపోయింది. రెండో కుమారుడు చచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. నెక్స్ట్ భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. నెక్స్ట్ నిలబడ్డాడు. ఇప్పుడు తెగనాయకుడు అడిగాడు, నెక్స్ట్ విడిచిపెడతావా లేదా నిన్ను కూడా చంపమంటావా, నీ భార్యని కూడా చంపమంటావా అంటే అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ ఓ పాట రాశాడండి. ఆ పాట క్రైస్తవ లోకానికి అంతటికీ తెలుసు. ఆయన గ్యారో తెగలో పాడిన పాటని సాధు సుందర్ సింగ్ ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేశాడు. ఆ పాట ఏంటనంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆ పాట రాసిన ఆయన నెక్సింగ్ గ్యారో తెగ భాషలో రాశాడు. దాన్ని సాధు సుందర్ సింగ్, ఆయన కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు కాబట్టి ఆ పాటను ఆయన ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేషన్ చేశాడు. ఆ తర్వాత ఆ తెగ నాయకుడు అడిగాడు, విడిచిపెడతావా అంటే ఏడుస్తూ పాడాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెంటనే ఇటు ప్రక్కన ఉన్న ఆ తెగ మరొక మనిషికి చెప్తే అతను ఒక బాణాన్ని భార్య మీదకి వదిలాడు. భార్య కడుపులోనికి ఆ బాణం గుచ్చుకుపోయింది. రక్తం బలబలా కారుతుంది. భార్య కింద పడిపోయింది. తర్వాత భార్య నెక్సంగని చూస్తూ ఉంది. నెక్సంగ్ భార్యను చూస్తూ, చనిపోతున్న భార్య వైపు చూస్తూ ఇదే పాట ఏడుస్తూ పాడాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. భార్య చచ్చిపోయింది, పిల్లలిద్దరూ చచ్చిపోయారు. ఆ తర్వాత నాయకుడు మళ్ళీ అడుగుతున్నాడు, నెక్స్ట్ టైం చివరిసారిగా నీకు కూడా అవకాశం ఇస్తున్నాను, నువ్వు కూడా చస్తావా విడిచిపెడతావా అంటే ఏడుస్తూ అందరినీ చూస్తూ, యేసే దేవుడు, నమ్మిన వారికి పరలోకం, తెగ నాయకుడిని చూస్తూ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెబుతూ ఉండగా పక్కన ఆయనకి సైగ చేస్తే ఆయన ఒక బాణం వేశాడు, కడుపులో గుచ్చుకుంది. అయినా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. రెండో బాణం వేయని అన్నాడు, ఎదలోనికి గుచ్చుకుపోయింది. అయినా ఆయన ఇంకా చనిపోలేదు, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. మూడో బాణం వేయబడింది. నెక్స్ట్ కింద పడిపోయాడు. ఏడుస్తూ ఇదే పాట పాడుతూ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వినండి, చనిపోయిన 4 శవాలు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చనిపోయాడు, తన భార్య చనిపోయింది, తన 2 కుమారులు చనిపోయారు. 4 చనిపోయిన తర్వాత తెగ నాయకుల్లో దేవుడు కార్యం చేయటం మొదలెట్టాడు. ఎవరైనా పిల్లలు చచ్చిపోతూ ఉంటే విలువిల్లాడి అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. భార్య చచ్చిపోతూ ఉంటే విలువిల్లాడిపోయి ఆ దేవుడు నాకు వద్దని అంటారు. కానీ ఆ దేవుని కోసం 4 సజీవంగా తమ ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడలేదంటే వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడై ఉంటాడు. కాబట్టి నేను తెగ నాయకుడిగా ఆజ్ఞాపిస్తున్నాను, ఈ రోజు నుంచి నెక్స్ట్ ఏ దేవుడిని నమ్ముకున్నాడో ఆ దేవుణ్ణి మన తెగోళ్ళంతా నమ్ముదాం అని చెప్పి తెగంతా కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారండి. ఈ రోజున మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ పాట స్టోరీ కొట్టండి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ సాంగ్ ఎవరు రాశారని కొట్టండి, ఈ స్టోరీ అంతా వస్తుంది. నెక్స్ట్ ఆయన తన జీవితం దేవుని కోసం అర్పించడం వల్ల ఒక తెగోళ్ళే మారిపోయారండి. ఈరోజు మనం కూడా సువార్తను ప్రకటించవలసిన భారం దేవుడు మన మీద పెట్టాడు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. అయితే వినండి, ముగింపులో ఒక మాట చెప్తాను. ఈ 6 విషయాలు చూశాక ఇప్పుడు యెషయా అన్నీ చూస్తున్నాడు కదా, దేవుణ్ణి, మందిరాన్ని, తర్వాత ఈ మహాదోతల్ని. ఈ లక్షణాలన్నీ దేవుని లక్షణాలు చూశాడు. మందిరం ఏంటో అర్థమైంది. మందిరానికి వచ్చే దైవ సంబంధుల ఆ లక్షణాలు అర్థమయ్యాక ఈయనేం చేశాడంటే చూడండి, అప్పుడు ఆ మాట నేను చదువుతున్నాను. 8వ వచనం, 8లో అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అనుంది. ఆ తర్వాత ఈయన 5వ వచనం చూడండి, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, నేను నశించి తిని, నేనెంత బలహీనుడిని ప్రభువా అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? 8వ వచనంలో, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపు. అంటే చివరిగా యెషయా ఏం చేశాడంటే
తనను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. తనను తానే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. వినండి, ఈ మందిరం పోయిన సంవత్సరం ప్రతిష్ఠించాం. మళ్ళీ దీనికి ఏమి ఆ గోడలు మళ్ళీ ఎరగొట్టి మళ్ళీ కట్టాల్సిన పని లేదు. తర్వాత ఈ కిటికీలు మళ్ళీ పెట్టాల్సిన పని లేదు. మందిరం ఒకసారి ప్రతిష్ఠిస్తాం. ఇది కదలని మందిరం, కానీ మనం కదిలే మందిరాలం. హల్లెలూయా. అది కదలని మందిరం, మనం కదిలే మందిరాలం. కదిలే మందిరాలు ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకోవాలి. ఫస్ట్ యానివర్సరీ రోజున మనం ఏం చేయాలంటే యెషయా చెప్పినట్లు, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను ప్రభువా, లార్డ్ ఐ యామ్ హియర్ లార్డ్. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. నేనున్నాను అని తనను తాను దేవునికి ఆ రోజున సంపూర్ణంగా ఆయన ప్రతిష్ఠించుకున్నట్లుగా ఈ మందిర ఫస్ట్ యానివర్సరీ రోజున మనం ప్రతిష్ఠించుకోవాలి. ఈ 6 లక్షణాలు నాలో దయచేయండి ప్రభువా. నేను బ్రతికినంత కాలం నా కన్నుల ఎదుట ఈ దర్శనాన్ని నేను ఎన్నడూ పోగొట్టుకున్నాను. నిన్ను గూర్చిన దర్శనం, మందిరాన్ని గూర్చిన దర్శనం, నీతో ఉన్న వారిలో ఉన్న ఆ లక్షణాలు నేను కూడా కలిగి నీ కోసం జీవిస్తానని మనం అడుగులు వేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కవలసిన ఒలీవ కొండను వదిలి. ఎందుకు పోతున్నాం మనం? కట్టవలసిన హృదయపు కట్టడాలు వదిలి. బాబేల్లో గోపురం కట్టడానిక? బబులోన్లో గోపురం పెట్టడానిక? స్త్రీలకిచ్చే విలువ సిలువకి ఇస్తున్నామా? సౌదాలకిచ్చే విలువ ఔదార్యానికి ఇస్తున్నామా? ప్రతి సంఘం వెలగాలని, ఉజ్జీవం కలగాలని ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం. మందిర వార్షికోత్సవం అంటే మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని యెషయా ఆనాడు ప్రతిష్ఠించుకున్నట్లుగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభు కృపకు అప్పగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడి మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ఈ మొదటి యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ రోజున యెషయా గ్రంథం 6వ అధ్యాయం మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు. యెషయా 6వ అధ్యాయంలో దేవుణ్ణి చూశాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వాధికారి, మామూలు దేవుడు కాదు. సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అందుకే మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంతసేపు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఇంకా మాట్లాడతాడు. ఆయన రాత్రి కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మందిరం అంటే గుర్తించు, దేవుడు ఉండే స్థలం. మందిరాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. దేవుడు మాట్లాడే స్థలం. ఏ ఆదివారం దేవుని మాటలు పోగొట్టుకోవద్దు. దేవుడు తన వాక్యంతో మందిరానికి వచ్చిన వారితో కలుసుకునే స్థలం. ఆయన వాక్కు నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుసుకుంటే నీ లోపల ఉజ్జీవం ఉరకలు వేస్తుంది. నీ లోపల ఉజ్జీవం అది ఏరులై పారద్ది. కాబట్టి అలాంటి ఉజ్జీవం కలిగిన మాటల్ని కలుసుకునే స్థలమైన మందిరాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. మూడవదిగా దేవుని మందిరంలో ఆయన చూసింది మహాదూతలను చూశాడు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. నీ జీవితం కూడా కప్పుకో, మరుగు చేసుకో, ఎంతో చెయ్యి. నేను కనపడాలి, నేను చేసింది కనపడాలి అనే ఆశ కంటే నిన్ను నీవు మరుగు చేసుకో. రెండవదిగా తగ్గించుకో. మళ్ళీ తగ్గింపు ఉండాలండి. దీనులుగా తగ్గించుకోవాలి. మూడవదిగా ఎటువంటి బంధకాల్లో ఉండకూడదు. ఏ పాపం నీలో ఉండకూడదు. నాలుగవది ఎక్కువగా దేవుని కోసం ఉపయోగపడాలి. ఐదవదిగా ఐకమత్యం ఉండాలి. ఆరవదిగా నశించి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఈ 6 ఉంటే ఏడవదిగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే ఈ రోజుకి ఒక అర్థం ఉంది. ఈ మొదటి యానివర్సరీకి ఒక అర్థం ఉంది. కాబట్టి మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ప్రతిష్ఠించుకుందాం. మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నీ కూడా మన హృదయంలో ఫలించి వాక్యానుకూలమైనటువంటి జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించలాగన ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు, దైవ సేవకుల కొరకు మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం.
పరిశుద్ధుడు నీతిమంతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్ఠ ఘననామములో మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ ఘననామములో పరిశుద్ధాత్మ సహాయం వలన మీ కృపాసనం రావడానికి మీకు యోగ్యత కొరకే మీకు తెలియజేసుకున్నాము. గతించిన ఈ నెలలో 20 రోజులుగా మీరు మమ్మల్ని ఎంతో భద్రంగా కాచి కాపాడి ప్రభువా, ఈ 21వ దినాన్న ప్రభువా మే మాసంలో ప్రభా మా ప్రియ సేవకులు ప్రభువా జానయ్య గారి తలక 3వ సంఘపు ప్రభా తండ్రైన పరిచయలో మీరు ఇచ్చిన మొట్టమొదటి వార్షికోత్సవ సభకు మీరు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీకు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేక మధ్యాహ్నాలలో ప్రభు ఇంతవరకు నీ వాక్య పరిచయం గావించినటువంటి ప్రభువా మీ స్వరాన్ని కొరకే, మీ జ్ఞానం కొరకే, మీ అభిషేకం కొరకే, మీ ఆత్మ ఆవేశం కొరకే ప్రభువా పాత్రగా వాడుకున్నటువంటి దీన సేవకుల కొరకే మీకు తెలియజేసుకుంటున్నాం నాయన. మీ నామంలో వారి జ్ఞాపం చూసుకొని వారి నోటి నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రభు ఎంతో శ్రేష్టమంది. ఇది మీ నోటి నుండి వచ్చిన మాటగా మేము భావిస్తున్నాం నాయన. మీ నామంలో గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప సాక్ష్యాలు, గొప్ప అద్భుతాలు ప్రభువా మీరు ప్రభాతన సేవకుల్లో నుండి మీరు మాతో మాట్లాడినందుకు, మరొకసారి సరిచేసినందుకు, మమ్మల్ని ప్రభాతన ప్రభువా నేను ఎవరిని పంపుతానని మీరు చూస్తున్నప్పుడు ప్రభువా యెషయా ప్రభాతన ప్రభువా నేను వెళ్తాను ప్రభువా అని చెప్పే ప్రభాతన ప్రభువా చివరి యొక్క మాట ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. అంతకుముందు 5 అధ్యాయాల ప్రభువా అతను ఎంతో ఇజ్రాయేల్ ప్రజలందరినీ, ఆ మాట విన్న ప్రజలందరినీ శపిస్తాడు, వారి మీద కోపపడతాడు, వారి మీద ఎన్నెన్నో